నీ యవ్వ అస్సలు నా జీవితంలో ఇలాంటి కొట్టుడు ఎప్పుడూ చూడలేదు. అరే ఏంది పాండ్యా బ్రో, ఆ కొట్టుడేంది, ఆ దంచుడేంది? నీ యవ్వ 16 బాళ్ళకే ఏకంగా 39 రన్స్ కొట్టావు. అరే బాల్స్ లేకపోతే ఏమో అనుకోవచ్చు, ఇంకా 50 బాల్ మిగిలే ఉంది. నీ యవ్వ మీరు మమ్మల్ని చిన్న పిల్లోల కన్నా హీనంగా చేసి ఆడేస్తున్నారు. అరే అట్లుంటుంది మరి పాండ్యా అంటే. ఒట్టిగానే అనుకుంటున్నారా అబ్బాయి ఇండియా అంటే? నీ అవ్వ మేమున్న ఫామ్ కి మిమ్మల్ని పిచ్చడి కొట్టుడు కొట్టినట్టే. అరే ఇప్పుడే అయిపోయింది అనుకోకురా అబ్బాయి, ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. నీ అవ్వ ఇంకా మిగిలిన 2 మ్యాచ్ల్లో మీకు చిత్తడి చేస్తాం. అరే పాండ్యా బ్రో, ఫస్ట్ మ్యాచ్ గెలిచినట్లు ఇంకా ఉన్న 2 మ్యాచ్లు గెలుస్తారనుకోకండి. నీ అవ్వ తొక్కి నార తీస్తాం. ఓడిపోయిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటది. మా సింహాల శ్వాస ఎలా ఉంటుందో నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తాం. అరే చెప్పుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలిరా బాయ్. అరే మీరు ఏ నమ్మకంతో మీరు సింహాలు అనుకుంటున్నారు? మీరు పిల్లల కన్నా దారుణం. మాకైతే మీరు ఎలకలతో సమానం. అరే వాట్ ఏ బౌలింగ్ హర్షదీప్ అండ్ వరుణ్ బ్రో. నీ యవ్వ పిసికి పడేశారు మరి. ఒక్కొక్కరు 3 వికెట్లు తీసేసి మన బ్యాటర్స్ కి అయితే ఈజీ చేసేసారు. ఎస్పెషల్లీ మన హర్షదీప్ అయితే సూపరో. నీ యవ్వ ఫస్ట్ లోనే 2 వికెట్లు తీసేసావు. ఆ బంగ్లా ప్లేయర్లకైతే సుస్సు కదిలేలా చేసావు. అలాగే మన మయాంక్ యాదవ్ కూడా సూపర్. డెబ్యూ మ్యాచ్ లోనే 1 వికెట్ తీసి రన్స్ కూడా కట్టడి చేశాడు. అరే ఏందే శాంతు బ్రో, నేను ఆడిన మాత్రం ఒక 2 మంది ఆడింటే ఇండియాని కాంపిటీషన్ అన్నా ఇచ్చేవాళ్ళము. అరే మనం మరీ దారుణంగా ఓడిపోయాం. నెక్స్ట్ మ్యాచ్ లోనైనా మనం వాళ్ళని ఒట్టిగానే పిసకాలే. అరే నేనైతే 35 రన్స్ కొట్టి 1 వికెట్ తీసా. నా ఆల్ రౌండర్ పనినైతే నెరవేర్చా. మీరైతే మీ పని నెరవేర్చలేదు, మ్యాచ్ పీకింది. అరే హసన్ బ్రో, ఫస్ట్ మ్యాచ్ ఎట్లో పీకింది మనం దేవునికి వదిలేసామనుకో, ఇక ఉన్న 2 మ్యాచ్ల్ని ఒట్టిగానే పిసికి మనం సిరీస్ అయితే గెలుద్దాం. అరే టెస్ట్ లోను మనల్ని క్లీన్ స్వీప్ చేశారు, ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తే మనం ఎక్కడ తలదాచుకుంటాం? ఇక ఎలాగైనా ఉన్న 2 మ్యాచ్లకి 2 మ్యాచ్లు గెలవాలి. అరే వీడియోని ఒట్టిగానే చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.